రీసెంట్ గా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. నో పెళ్లి కొడుకు, నో పెళ్లి కూతురు, జస్ట్ ఎంజాయ్ ద వైబ్ అండ్ గో హోమ్ అని ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇంటర్నెట్ లో రీసెంట్ గా సూపర్ ట్రెండ్ అయింది అనమాట. పెళ్లి సెలబ్రేషన్స్, మ్యూజిక్, సంగీత్, ఫుడ్, డాన్స్లు, మెమరీస్ అన్ని ఉంటాయి. కానీ ఇవన్నీ ఫేక్. రీసెంట్ గా పాకిస్తాన్ లో ఒక వెడ్డింగ్ ఫంక్షన్ సీన్ ఇది. అందరూ ఆడవాళ్లే, విమెన్ ఓన్లీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరు. అలాంటి పెళ్లి ఒకటి ఉంటదని మీకు తెలుసా? అదే లేటెస్ట్ ట్రెండ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేని పెళ్లికి మనం టికెట్ కొనుక్కొని వెళ్ళి వెడ్డింగ్ వైబ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మ్యాటర్ ఏంటంటే ఇది ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్ అయింది. ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఈ ట్రెండ్ ఏంటో చెప్తా, ఎండ్ వరకు వాచ్ చేయండి. కల్చర్ తో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్, పెళ్లిని ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లా చేసేసి ఒక బిజినెస్ లా మార్చిన సొసైటీ. దీని మీద ఎన్నో క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అసలు ఈ ఫేక్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్ మ్యారేజ్ లో జరిగే అన్ని తతంగాలు, అన్ని రిచువల్స్, మెహందీ ఫంక్షన్లు, మంచి కాస్ట్లీ ఎంట్రన్స్లు, బ్యాంకెట్ స్ప్రెడ్స్, డాన్స్లు, మ్యూజిక్ అన్ని హడావుల్లో ఉంటాయి. ఎన్వైరన్మెంట్ అంతా పెళ్లి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఉండరు. సో లీగల్లీ అండ్ టెక్నికల్లీ ఇక్కడ ఏ పెళ్లి జరగట్లేదు. ఇండియాలో అయితే దీనికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు టికెట్స్ కూడా అమ్ముతున్నారు. 1500 నుంచి 10,000 వరకు చార్జ్ చేస్తున్నారు పర్ టికెట్ పర్ పర్సన్. ఈ టికెట్ తో వీళ్ళు ఫుడ్, గానా బజానా, డాన్సింగ్లు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టుకోవడానికి నేను ఒక సెలబ్రేషన్ కి వచ్చాను అనే ఒక థీమ్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఎస్థెటిక్స్, ఆ డెకరేషన్స్. కానీ అగైన్ నో పెళ్లి కొడుకు, నో పెళ్లి కూతురు. కొంతమంది ఇది వైల్డ్ ఫన్ అంటున్నారు, కొంతమంది ఇదేంటి అసలు వీళ్ళకి మైండ్ ఉందా అసలు అంటున్నారు. బట్ ఏదైనా ఇది ఒక ట్రెండ్ మాత్రం ఎమర్జ్ అవుతుంది. అసలు ఈ ట్రెండ్ ఎందుకు జరుగుతుంది? ఎంతమంది డబ్బులు పే చేసి మరి ఈ ఫేక్ వెడ్డింగ్స్ కి ఎందుకు అటెండ్ అవుతున్నారు? దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 ఇస్ సెలబ్రేషన్ వితౌట్ ప్రెషర్. చాలా మంది యూత్ కి వెడ్డింగ్ సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫుడ్, ఆ మ్యూజిక్, ఆ వైబ్. కానీ అసలైన పెళ్లికి వెళ్తే రిలేటివ్స్ ఉంటారు. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ పెట్టే ఇరిటేషన్స్ వాళ్ళకి నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తున్నావు బాబు, జీతం ఎంత బాబు, ఏమా పెళ్ళైందా, నీ పెళ్ళి ఎప్పుడు, ఇలాంటి పర్సనల్ ఇంట్రాగేషన్స్ ఉంటాయి ఒరిజినల్ పెళ్లికి వెళ్తే. ఇక్కడ అలాంటిది ఏం ఉండదు. సెకండ్ రీజన్ వచ్చి ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెషన్. మంచిగా పెళ్లి అయినట్టు, పెళ్లికి రెడీ అయినట్టు రెడీ అవ్వచ్చు. కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండొచ్చు అనమాట. కల్చరల్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ ఇవేం ఉండవు. అండ్ థర్డ్ రీజన్ వచ్చి ధనం మూలం ఇదం జగత్ అంటారు. ది ఎక్స్పీరియన్స్ ఎకానమీ. బ్రాండ్స్ కి, ఈవెంట్ మేనేజర్స్ కి ఇది ఒక పెద్ద సదావకాశం. దీన్ని ఒక బిజినెస్ ఐడియాలో ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేస్తున్నారు స్లోగా. ముహూర్తాలు కూడా లేని టైంలో పెళ్లిళ్ళు చూడాలనుకుంటే ఈ ఫేక్ వెడ్డింగ్స్ కి వెళ్ళొచ్చు అనమాట. మన బార్డర్ లో ఉన్న పాకిస్తాన్ లో ఈ ట్రెండ్ ఇంకో రూపం దాల్చింది. ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే అని సెపరేట్ వెడ్డింగ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారంట. ఆబ్వియస్లీ ముస్లిం కంట్రీ కాబట్టి ఫీమేల్స్ కి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో సొసైటీ పెట్టే రూల్స్, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఇవేం లేకుండా వాళ్ళు ఫ్రీగా, లిబరల్ గా ఆర్గనైజ్ చేసుకొని ఈవెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారంట. ఆడవాళ్ళు మాత్రమే. కొంతమంది ఈ ఈవెంట్ ని క్రియేటివ్ సెలబ్రేషన్ అని, న్యూ కైండ్ ఆఫ్ సోషల్ ఈవెంట్ అని పిలుస్తున్నారు. కానీ ఈ ఐడియాతో అందరూ హ్యాపీగా లేరు. కొంతమంది మాత్రం ఇది కల్చర్ ని డిస్ట్రాయ్ చేస్తుందని, ట్రెడిషన్స్ ని పక్కదారి పట్టించేలా ఉందని, అసలు పెళ్లికి ఉన్న వాల్యూ, దానికి ఉన్న ప్రాధాన్యత అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్తున్నారు. దీంతో ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అయితే అయిపోయింది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్రిటిక్స్ ఏమో ఇలాంటి ఈవెంట్స్ వల్ల అసలైన పెళ్లిలో ఉండే ఎమోషన్స్, బాండింగ్స్, కల్చరల్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అంటున్నారు. అలానే ఈ ట్రెండ్ ఇలా వెళ్లే కొద్దీ మనం దీని సేఫ్టీ, ఆథెంటిసిటీ గురించి క్వశ్చన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా కల్చర్ అనేది ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మీరు ఇది ఫన్ అనుకున్నా లేకపోతే ప్రాబ్లం అనుకున్నా ఒకటి మాత్రం నిజం, జెన్జీ, మిలీనియల్స్ ఈ డిజిటల్ ఏజ్ లో కల్చర్ ని రీడిఫైన్ చేసి మళ్ళీ తిరిగి రాస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ఫేక్ వెడ్డింగ్స్ కి పే చేసి అటెండ్ అవుతారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.